ఒక ఊర్లో ఒకతను చాలా దాన ధర్మాలు, నిత్యం అన్నదానం చేసేవాడట. చాలా గొప్పవాడని ఆ ఊర్లో పేరుందట. అటుగా వస్తున్న లక్ష్మీదేవి గమనించిందట. గమనించి, అబ్బా! ఇతను ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నాడో, ఇతనికి ఒక పరీక్ష పెడదాము అని చెప్పి, ఇతను ఈ పరీక్షలో గెలిస్తే ఇతనికి నేను వరాలు ఇంకా ఇస్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అని అడిగిందట. ఆ ఇంటి పనిగత్తె రూపంలో వెళ్ళి భవతీ భిక్షాందేహి అని అడగంగానే అప్పుడు వచ్చి, ఎవ్వరూ తినకుండానే వచ్చి నువ్వు అడుగుతావా అని చెప్పి ఆమెను కొట్టి తరిమేస్తాడట. ఆమె వెళుతూ శపించిందట, ఇతను సర్వనాశనమైపోవాలి అని చెప్పి శపించిందట. అప్పుడు అతనికి మరణ సమయం ఆసన్నమైందట. మరణించిన తర్వాత యమకింకర్లు వచ్చి ఆయన్ని తీసుకెళ్లారట. తీసుకెళ్తే, నేను రాను, నేను చాలా దాన ధర్మాలు చేశాను, మీరు పొరపడ్డారు అని చెప్తూ ఉంటే వినకుండా యమకింకర్లు తీసుకెళ్తుంటే, లేదు నేను రాను అనగానే విష్ణుకింకర్లు వచ్చి విష్ణులోకానికి తీసుకెళ్తారట. తీసుకెళ్ళగానే, చూడండి స్వామి, నేను ఎన్ని దాన ధర్మాలు చేశాను, నిత్యం అన్నదానం చేశాను, నన్నేంటి వీళ్ళు తీసుకెళ్తున్నారని చెప్పగానే అప్పుడు విష్ణుమూర్తి చూపించాడట తన చరిత్రని. ఫస్ట్లో నువ్వు చాలా దాన ధర్మాలు చేశావు. ఆకలిగా ఉన్న ఒక ఆడది వచ్చి భవతీ భిక్షాందేహి అంటే నువ్వు అన్నం పెట్టక కొట్టి తరిమేశావు, కాబట్టే నువ్వు శాపగ్రస్తుడు అయ్యావు అని చెప్పగానే అప్పుడు తన తప్పు తెలుసుకొని కాళ్ళ మీద పడ్డాడట. నాకు కాదు చెప్పాల్సింది అని చెప్పి ఆమెను పిలిపించి చెప్పించాడట. చూసారా, ఆడదాని కన్నీరు ఎంతటి ఐశ్వర్యాన్నైనా కరగదీసేస్తుంది కదా.